హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. మీలో ఎంతమంది లూసిఫర్ సినిమా చూశారు? ఎందుకంటే లూసిఫర్ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వచ్చిన ఎల్ టు ఎంపురాన్ సినిమా గురించి పూర్తిగా తెలుస్తుంది. ఈవెన్ చాలామంది చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా లూసిఫర్ సినిమాని అయితే చూడండి. అండ్ ఇప్పుడు ఈ రోజున రిలీజ్ అయిన ఎంపురాన్ సినిమా ఎలా ఉంది ఏంటి అన్న విషయానికి వస్తే, ఎందుకంటే లూసిఫర్ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఇందులో మెయిన్ లీడ్ ఎవరు అంటే మోహన్ లాల్ గారు. ఈయనకి కేరళలో అయితే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా అంటే పెద్ద పెద్ద పాత్రలు ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు జనతా గ్యారేజ్లో కూడా ఆయన నటించారు. చాలా అద్భుతంగా ఆయన నటనే వేరు. అండ్ దీనికి జోడీగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సినిమా ఇది కాబట్టి, సో అది రిలీజ్ అయినప్పుడే అది చాలా బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి, అండ్ దానికి తోడుగా ఇప్పుడు అది 3 పార్ట్స్గా వచ్చింది. సో ఈ 3 పార్ట్స్ కూడా ఇదంతా కూడా లూసిఫర్ యొక్క ప్రపంచం అనమాట. సో లూసిఫర్ ఎలా ఉంటాడు, ఏంటి ఆయన స్టోరీ ఏంటి, ఆయన కథ ఏంటి, అంతా ఇది 3 పార్ట్స్గా రిలీజ్ చేస్తున్నారు అని ఒకసారి మోహన్ లాల్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎల్ టు ఎంపురాన్ అయితే రిలీజ్ అయిపోయింది. లూసిఫర్ తర్వాతే ఇదనమాట. అండ్ ఇందులో కూడా పార్ట్ 3 ఎలా ఉంటుంది ఏంటి అన్న చిన్న లీడ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అండ్ లీడ్ కూడా ఇచ్చారు. సో పార్ట్ 3 కూడా ఉంటుంది కాబట్టి అసలు మొత్తానికి ఎల్ టు ఎంపురాన్ ఎలా ఉంది, మోహన్ లాల్ ఏ విధంగా యాక్ట్ చేశారు, అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సినిమా మాత్రమే కాకుండా ఆయన కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అసలు ఇంతమంది ఏ విధంగా ఎల్ టు ఎంపురాన్ని తెర మీదకి తీసుకొచ్చారు, సక్సెస్ అయిందా కాలేదా, ఎందుకంటే సీక్వెల్ తీయాలి అనుకుంటున్నాము అంటే ఫస్ట్ సినిమా ఎలా ఉంది, సో దాన్ని బట్టి ఇంకా ఎక్కువగా మన అంచనాలు అనేవి ఉంటాయి. సో ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా అనుకొని సీక్వెల్ని తెరకెక్కిస్తూ ఉంటారు. ఈ మధ్య ఇది చాలా ట్రెండీగా మారిపోయింది సీక్వెల్స్ అనేవి. ప్రతిదానికి పార్ట్ 2 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది అని మనం తెలుగులో కూడా చాలా సినిమాలు ఉన్నాయి అలాగా. సో ఇంకా అంచనాలు ఉంటాయి కాబట్టి మరి ఆ అంచనాలను అందుకుందా, లూసిఫర్ కంటే ఎంపురాన్ ఇంకా బాగుందా లేదా అనేది ఇప్పుడు మన రివ్యూలో కనుక్కుందాం. ఇక కథ విషయానికి వస్తే, మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ విషయానికి వస్తే వీళ్ళ నుంచి వచ్చిన సినిమా ఎల్ టు ఎంపురాన్. ఇది ఏంటంటే శ్రీ గోకులం మూవీస్ అండ్ అశ్విరాజ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ లైకా ప్రొడక్షన్ బ్యానర్ల మీద సంయుక్తంగా వచ్చిందనమాట ఈ సినిమా. అండ్ ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. అండ్ రంజాన్ కానుకగా ఈ రోజున అంటే 27న రిలీజ్ చేశారు ముందుగానే, బట్ కానుక మాత్రం రంజాన్ కానుకగా అయితే రిలీజ్ చేశారనమాట. బట్ ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి హైదరాబాద్, కేరళ ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుందో అన్ని చోట్లకు వెళ్ళి మరీ ప్రమోషన్ చేయడం జరిగింది మోహన్ లాల్ గారు. అండ్ లూసిఫర్ అంత పెద్ద హిట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఎల్ టు ఎంపురాన్ వచ్చింది. సో ఇది కూడా ప్రేక్షకుల్లో అంతే ఉత్సాహంగా ఎందుకంటే ఇది చాలా భారీ బడ్జెట్తో తీశారు ఫ్రమ్ కేరళలోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా ఏంటి అంటే ఎల్ టు ఎంపురాన్. ఇది కూడా ప్రేక్షకుల్లో అంతే ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ సినిమా గురించి కూడా. అంటే ఎల్ టు అంటే థర్డ్ పార్ట్ విషయానికి వస్తారన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి. సో ఇక స్టోరీ విషయానికి వస్తే ఏంటి అంటే, ఒక సవతి తల్లి కుమారుడు జతిన్ రామదాస్ అనమాట. అసలు రియల్ పేరు ఏంటి అంటే టీవినో థామస్. సో ఆయనకి అంటే రాజ్యాధికారం అప్పగిస్తాడు ఎవరు, మన మోహన్ లాల్ గారు అనమాట. అందులో పేరేంటి అంటే స్టీఫెన్. సో ఈ స్టీఫెన్ లూసిఫర్ ఇద్దరు, స్టీఫెన్ లూసిఫర్ ఆయన పేరు పూర్తిగా. సో ఈ స్టీఫెన్ లూసిఫర్ ఆయన సవతి తల్లి వాళ్ళ కొడుకుకి రాజ్యాధికారం కట్టబెడతాడు. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాజ్యం తీసుకోడు. బట్ రాజ్యాధికారం ఇచ్చిన తర్వాత కూడా ఆయన రాజ్యాన్ని సరిగా అంటే చూసుకోలేకపోతాడు. సో అందులో ఆయన సఫలమైపోతాడు కాబట్టి సో మళ్ళీ ఈయన దగ్గరికే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదంతా కూడా అండ్ ఫస్ట్ పార్ట్లో జరుగుతూ ఉంటుంది. సో ఆయన సఫలమైపోయేసరికి సో ఆయనతో పాటుగా నెక్స్ట్ ఈయన మోహన్ లాల్ ఆయన రాజ్యాధికారం తీసుకొని సో రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకెళ్తూ ఉంటాడనమాట. సో సవతి తల్లి అంటే అది వేరే కాబట్టి సో మెయిన్గా కుటుంబ వారసత్వాన్ని మోహన్ లాలే స్వీకరించి సో రాజ్యాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఇదంతా ఫస్ట్ పార్ట్లో నడుస్తూ ఉంటుంది. సో ఇక పొలిటికల్ రాజ్యాధికారంగా రాజకీయాలు అంటే మనకు తెలుసు కదా, ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ప్రజల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అండ్ ఒక పక్ష అంటే ఇప్పుడు మన రాజకీయాల్లో కూడా ఒక పక్క అంటే మన ఏదైనా ఒక పార్టీ ఉందంటే దానికి తోడుగా ప్రతిపక్షం అనేది ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ మీద ఏదో ఒకటి నెగటివ్ తీసుకురావాలని చూస్తూ ఉంటుంది. ఈవెన్ ఏ చేసినా సరే దాన్ని ఒక రచ్చలాగా చేయాలని ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆధిక్యాన్ని చూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సేమ్ ఇదంతా కూడా ఫస్ట్ పార్ట్లో చూపిస్తారు. బట్ ఆ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఎక్కడ కూడా మీకు బోర్ అనేది అనిపించదు.
లైక్ మన సొసైటీలో, సమాజంలో ఏదైతే జరుగుతుందో రాజకీయాల్లో అవే చూపిస్తారు. సో, అది మీకు అంతగా బోర్ అనిపించదు. సో, నెక్స్ట్ పార్ట్ రెండో భాగంలో ఏం జరుగుతది అంటే, ఎంపురాన్‌లో జతిన్ పాలిస్తున్న రాష్ట్రానికి ఎన్నికలనేవి వస్తాయన్నమాట. సో, అంటే ఆయనతో పాటుగా ఈయన కూడా ఉంటాడనమాట. బట్ ఆ ఎన్నికలొచ్చినప్పుడు కామన్‌గా ఎలా ఉంటది రాజకీయాలలో ఎన్నికలొచ్చాయి అంటే, ఇరు వర్గాల వాళ్ళు ఎన్నికలనేవి పార్టిసిపేట్ అవ్వాలి. ఈవెన్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పాజిటివ్స్ చాలా తక్కువ, రేర్. స్వతహాగా నేను చేసినవి ఇవి అని చెప్పుకోవడమే తప్ప, ప్రతిపక్షం నుంచి పలానా వాళ్ళు ఇలా చేశారు అని చెప్పేది చాలా తక్కువ. సో, శత్రు వర్గాలు ఆ రాజ్యాన్ని ఎలా ఓడించాలి, మనలోకి అంటే మనం ఎలా గెలవాలి అని చెప్పి కొన్ని పన్నాగాలు చేస్తారు. సో, మూకుమ్మడిగా దాడి చేయడానికి కూడా ప్లాన్ చేస్తారు. సో, ఎలా ఓడించాలి, ఆ రాజ్యాన్ని ఎలా నాశనం చేయాలి అని చెప్పి శత్రు వర్గాలు అందరూ ఎవరైతే ఈ నెగెటివ్ పార్ట్‌లో ఉంటారో, ఎవరైతే శత్రు వర్గాలు ఉంటారో ఒకళ్ళిద్దరు కాదు అందరూ ఏకమై మరి ఇప్పుడు ఈ రాజ్యాన్ని చెడగొట్టాలనుకుంటారు. ఇటు సైడ్ ఉన్నది ఎవరు? మోహన్ లాల్. సో, ఎలా ఈ రాజ్యాన్ని కాపాడుకున్నాడు, ఏ విధంగా శత్రు వర్గాల ప్లాన్‌లని అంటే లైక్ కొలాప్స్ చేసేసాడు, వాళ్ళ మీద ఎలా గెలిచాడు ఏంటి అనేది సినిమా అనమాట. సో, జతిన్ ఎవరు అంటే ఆ సవతి తల్లి కొడుకనమాట. సో, ఈయనకి ఎక్కువగా ఎన్నికల్లో పాల్గొనడం వల్ల కొన్ని సిట్యుయేషన్స్ ఎలా వస్తాయి అంటే, పర్టిక్యులర్‌గా ఆయన తీసుకోలేని సిట్యుయేషన్స్, ఆ నిర్ణయాలు కూడా ఆ సిట్యుయేషన్‌లో వస్తాయన్నమాట. ఈ నిర్ణయం నేను కంపల్సరీగా తీసుకోవాలి, ఇది క్లిష్టమైన, కష్టమైనా సరే నేను నిర్ణయం తీసుకోవాలి అన్న సిట్యుయేషన్స్ జతిన్‌కొస్తాయి. సో, ఆ టైంలో మోహన్ లాల్ ఏ విధంగా జతిన్‌కు సహాయపడతాడు, ఏ విధంగా ఆ రాజ్యాన్ని కాపాడతాడు అనేది అసలు సినిమా అనమాట. అంటే కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా! పర్టిక్యులర్‌గా ఏ విధమైన ప్లాన్స్ ద్వారా మోహన్ లాల్ ఆ రాజ్యాన్ని కాపాడాడు ఏంటి అనేది సినిమా అనమాట. సో, ప్లాన్స్ ఏంటి అనేది నేనైతే రివీల్ చేయలేను. ఇప్పుడు శత్రువర్గాల నుంచి ఏ విధంగా రాజ్యాన్ని కాపాడుకున్నాడు ఏంటి అనేది. అండ్ ఇందులో కొన్ని పాత్రలు కూడా ఉన్నాయి కదా! ఈవెన్ మనకి తెలిసిన ఫేజ్ ఏంటి అంటే పృథ్వీరాజ్. సో, పృథ్వీరాజ్ సుకుమారన్ యొక్క పాత్ర ఏంటి? ఆయన ఏం చేశాడు? ఎలాంటి పాత్ర పోషించాడు? ఎందుకంటే ట్రైలర్ చూసాము అంటే కొంతవరకు మోహన్ లాల్ పక్కనున్నట్టుగా అనిపిస్తుంది. వెనకుండి వెన్నుపోటు పొడిచినట్టుగా కూడా అనిపిస్తుంది. మరి పృథ్వీరాజ్ సుకుమారన్ ఏ విధంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు? సపోర్టివ్‌గా ఉన్నాడా? లేకపోతే ప్రతిపక్షం సైడ్ ఉన్నాడా? వెన్నుపోటు పొడిచే వ్యక్తిగా ఉన్నాడా? ఏంటి అనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అండ్ జాయేద్ మసూద్ అందులో ఆయన పేరనమాట. పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు. అండ్ ప్రియదర్శిని రామ్‌దాస్ అందులో పేరు. యాక్చువల్‌గా పేరు అంటే మంజు వారియర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే గోవర్ధన్ అనమాట. అసలు అంటే వీళ్ళు నెగెటివ్ పార్ట్‌లో ఉన్న వాళ్ళే. వీళ్ళు ఏ విధంగా పావులు తిప్పారు, లైక్ అంటే ప్లాన్స్ ఏ విధంగా వేశారు, ఈ ప్లాన్స్‌ని మోహన్ లాల్ ఏ విధంగా తిప్పికొట్టాడు, రాజ్యాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడు ఏంటి అన్న సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. లూసిఫర్ కంటే కూడా కొంతవరకు అంచనాలు ఏవైతే మనం పెట్టుకున్నామో అవి కూడా లైక్ మ్యాచ్ అయ్యాయని అనుకోవాలి. లూసిఫర్ అయితే చాలా బాగుంది. అంటే నాకు ట్రైలర్‌లోనే ఒక డైలాగ్ ఏంటి అంటే, మీరు ట్రైలర్ చూస్తే గనక అంటే సినిమాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ముందుగా ట్రైలర్ చూసే వెళ్తారు. బట్ ట్రైలర్‌లో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, దైవపుత్రుడే అన్యాయం చేస్తే మరి సైతాన్ని కాకపోతే ఇంకెవరిని సహాయం అడుగుతాము అని చెప్పి ఒక డైలాగ్ ఉందనమాట. అంటే తన రాజ్యాన్ని, ప్రజల్ని కాపాడుకోవడానికి స్టీఫెన్ ఎలా కాపాడుకున్నాడు అంటే, స్టీఫెన్నే సైతాన్ అంటున్నారా? లేదా సైతాన్ ఎవరైనా నెగెటివ్ శత్రు వర్గాల్లో ఎవరిదైనా సహాయం తీసుకున్నాడా ఏంటి అనేది సినిమా. బట్ డైలాగ్ మాత్రం అద్భుతంగా ఉంది. ఈవెన్ లూసిఫర్ కంటే కూడా ఎల్2 ఎంపురాన్ అంచనాలను కాస్త అందుకునిందని చెప్పుకోవాలి. బట్ మీరు కూడా సినిమా చూడండి. ఎల్2 ఎంపురాన్ మీకు ఎలా అనిపించింది ఏంటి? లూసిఫర్ కంటే ఇది బెటర్‌గా ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. ఒకవేళ లూసిఫర్ సినిమా చూడకపోతే కూడా చూడండి, సజెషన్ నాది. చాలా బాగుంది సినిమా కూడా. అండ్ ఎల్2 ఎంపురాన్ చూస్తే గనక కామెంట్ చేయండి.